చంటిని వాళ్ళ అమ్మని చంచలమ్మ అయితే వాళ్ళ ఇంట్లో నుండి గెంటించేస్తుంది. ఇక గెంటించేశాక బయటికి వెళ్ళిపోతారు. ఇక చంటి వాళ్ళ అమ్మ బాధపడుతూ ఉంటుంది. ఇంతలో ఆమెకి గుండెలో నొప్పి వస్తుంది. అమ్మ అమ్మ అంటూ తనైతే గుండె పట్టుకొని అక్కడే అలా కూర్చొని బాధపడుతూ ఉంటుంది చంటి వాళ్ళ అమ్మ. అది చూసి చంటి అయితే కంగారు పడుతూ ఉంటాడు. అమ్మ అమ్మ నీకేమైందమ్మా, అమ్మ లే అమ్మ, అమ్మ నీకేం కాలేదు కదా అని చెప్పి చంటి కంగారు పడుతూ ఉంటాడు. అది చూసి వాళ్ళ అమ్మ అయితే అమ్మో అమ్మో నాకు చాలా మంటగా ఉంది, గుండెల్లో మంటగా ఉంది నాయన అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని చంటి అయితే అమ్మ నీకేం కాదమ్మా, నేను నిన్ను జాగ్రత్తగా చూసుకుంటానమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని చంటి వాళ్ళ అమ్మ అయితే ఇప్పుడు పర్వాలేదురా, కొంచెం బాగానే ఉంది, నా బాధ అంతా నీ వల్లే, నీ బతుకు బాగుంటే నాకు అదే చాలు అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని చంటి అయితే ఒక్కసారిగా ఆలోచించుకుంటూ ఉంటాడు. ఇదంతా జరిగింది చంచలమ్మ గారి వల్లే కదా, మా అమ్మని బాధ పెట్టిన వాళ్ళని ఎవరినైనా సరే నేను వదిలిపెట్టను, ఇప్పుడే వెళ్ళి చంచలమ్మ గారిని నిలదీసి అడుగుతాను, మా అమ్మకి ఇలా జరగడానికి కారణం ఆ చంచలమ్మే, ఆ చంచలమ్మని నేను ఎదిరిస్తానని చెప్పి చంటి అక్కడికి వెళ్ళి చంచలమ్మ గారు ఏంటి మీరు చేసిన పని, మా అమ్మని ఎంత బాధ పెడతారా, నన్ను ప్రాణం కంటే ఎక్కువగా చూసుకున్న మా అమ్మని మీరు బాధ పెట్టారు, మా అమ్మ అంటే నాకు ప్రాణం, అలాంటిది మా అమ్మని మీరు బాధ పెట్టారంటే నేను అస్సలు ఊరుకోను చంచలమ్మ గారు, మీరు ఎందుకు ఇలా చేశారు అని చెప్పి చంటి చంచలమ్మకి ఎదురు తిరిగి చంచలమ్మని అడుగుతూ ఉంటాడు. అది విని అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అలా షాక్ అయ్యి చూస్తూ ఉంటారు. ఇక సింధూర అయితే ఏడుస్తూ ఉంటుంది. చంటి ఎందుకు ఇలా రివర్స్ అవుతున్నాడు, అయినా ఇప్పుడు చంటిని అత్తమ్మ ఏం చేస్తుందో ఏంటో అని చెప్పి సింధూర కూడా కంగారు పడుతూ ఉంటుంది. ఇక చంటి అయితే చెప్పండి, మా అమ్మకి అలా జరగడానికి కారణం మీరే, మిమ్మల్ని నేను క్షమించను చంచలమ్మ గారు అని చెప్పి చంటి చంచలమ్మతో అంటూ ఉంటాడు. అది విని చంచలమ్మ అయితే ఏంటి నువ్వే నాకు ఎదురు తిరుగుతున్నావా, నాకే ఎదురు తిరిగి మాట్లాడుతున్నావా అని చెప్పి చంచలమ్మ అనుకుంటూ ఉంటుంది. ఇక చంచలమ్మ చంటిని ఏం చేయనుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.